హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నమ్సిస్ డ్రామా ఎపిసోడ్ 4 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. జువోన్ వాళ్ళ పేరెంట్స్ ని బతిమలాడి తన ఫేవరెట్ స్టఫ్ టాయ్ పైరట్ కింగ్ ఈవెంట్ కి తీసుకొని వెళ్తాడు. జువోన్ తన పేరెంట్స్ చాలా ఆనందంగా ఈవెంట్ నుండి కార్ లో వస్తూ ఉంటారు. ఇంటికి వెళ్లే దారిలో యాక్సిడెంట్ జరిగి జువోన్ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు. యాక్సిడెంట్ జరిగేటప్పుడు జువోన్ వాళ్ళ అమ్మ తనని కవర్ చేస్తుంది. దాంతో జువోన్ ఒక్కడే యాక్సిడెంట్ లో నుండి బతికి బయటపడతాడు. అందుకే జువోన్ నానమ్మ ఎప్పుడు తన పేరెంట్స్ డెత్ కి కారణం తనే అని తన మీద బ్లేమ్ వేస్తూ ఉంటుంది. నానమ్మ జువోన్ తో మాట్లాడుతూ, నువ్వు ఇంత మొండి పట్టి ఆ బొమ్మల ఈవెంట్ కి తీసుకొని వెళ్ళకపోయి ఉంటే నా కొడుకు ఇంకా బతికే ఉండేవాడు. నీకు నా కొడుకు కోసం ఏడ్చే అర్హతే లేదు అని తిడుతుంది. వాళ్ళ నానమ్మకి తన ముఖం చూడడం కూడా ఇష్టం ఉండదు. ఆమె ఎప్పుడు బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటుంది. దాంతో జువోన్ వాళ్ళ పేరెంట్స్ డెత్ తర్వాత ఒంటరివాడైపోతాడు. కానీ వాళ్ళ నానమ్మకి తెలీదు, జువోన్ కి ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి రోజు రాత్రి తనకి పీడకలలు వస్తూ ఆ యాక్సిడెంటే కలలోకి వచ్చేవని. అలా ఒక రోజు జువోన్ పీడకలల వల్ల భయంతో నిద్రలేస్తాడు. వాటర్ తాగుదామని కిచెన్ లోకి వెళ్తుంటే వాళ్ళ నానమ్మ అర్ధరాత్రి రూమ్ లో ఏడుస్తూ ఉండడం చూస్తాడు. జువోన్ అప్పుడే తనే కాదు, వాళ్ళ పేరెంట్స్ డెత్ వల్ల వాళ్ళ నానమ్మ కూడా చాలా సఫర్ అవుతుందని రియలైజ్ అవుతాడు. వెంటనే జువోన్ తన రూమ్ లోకి వెళ్లి బాగా ఏడ్చి అప్పటి నుండి వాళ్ళ డాడీ ప్లేస్ ని తను తీసుకొని వాళ్ళ నానమ్మని హ్యాపీ చేయాలని డిసైడ్ అవుతాడు. జువోన్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి తనకి ప్రామిస్ చేస్తాడు, ఈ రోజు నుండి మీ కొడుకు లేని లోటు నేను తీరుస్తాను అని చెప్తాడు. ఆ రోజు నుండి వాళ్ళ నాన్నమ్మకి కావాల్సిన పర్సన్ గా మారడానికి బాగా ట్రై చేస్తూ ఇంకా కష్టపడి చదువుకునేవాడు. అలా చేస్తూ ఇంకా ఒంటరిగా అయిపోతాడు. వాళ్ళ నానమ్మ తనకిష్టమైనవన్నీ కాల్చేయడం వల్ల జువోన్ ఒక డ్రాగన్ గృహలో దాక్కున్నట్టు తను కూడా ఒక సీక్రెట్ రూమ్ కట్టించుకొని తనకిష్టమైనవన్నీ దాచిపెట్టుకుంటాడు. ఆ సీక్రెట్ రూమ్ తన కంఫర్ట్ ప్లేస్ లాగా చేసుకుంటాడు. ఆ ప్లేస్ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ సూజోంగ్ కి అది తెలియబోతుందని జువోన్ సీసీటీవీ నుండి సూజోంగ్ తన పర్సనల్ స్పేస్ లోకి ఎంటర్ అవబోతుందని చూసి భయంగా తనని ఆపడానికి పరిగెత్తుతాడు. ఆ లోపలే సూజోంగ్ జువోన్ ముందుగా పంపించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ సీక్రెట్ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి చూసేస్తుంది. జువోన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. సూజోంగ్ మాట్లాడుతూ, ఇవన్నీ నీకు నచ్చవన్నావు, మరి ఇవన్నీ ఏంటి అని అడుగుతుంది. జువోన్ సూజోంగ్ తో మాట్లాడుతూ, ఇది నా రూమ్ అనుకుంటున్నావా? కాదు, ఇది నా మేనల్లుడు రూమ్. అర్జెంట్ గా నువ్వు బయటకు వెళ్ళు, నాకు ఈ పని చేయడానికి ఎక్స్పర్ట్ కావాలి అంటాడు. సూజోంగ్ మాట్లాడుతూ, నేను ఇక్కడికి వర్క్ చేయడానికి మా డాడీ ప్లేస్ లో వచ్చాను, పని పూర్తి చేసే వెళ్తా అని చెప్తుంది. జువోన్ మాట్లాడుతూ, అర్జెంట్ గా ఆ లైట్స్ మీద చేయి, నీకు తెలీదు ఆ లైట్స్ రావడం కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను అంటాడు. సూజోంగ్ ఏంటి అంటుంది. జువోన్ మాట్లాడుతూ, అంటే నేను కాదు, నా మేనల్లుడు, వాడు చాలా రోజులు వెయిట్ చేశాడు, ఆ లైట్స్ పాడైపోతే వాడు చాలా బాధపడతాడు అంటాడు. సూజోంగ్ మాట్లాడుతూ, నీ మేనల్లుడు లాగే నువ్వు కొంచెం సేపు వెయిట్ చేయి అంటూ లైట్స్ ని రిపేర్ చేసి చెక్ చేసుకొని రిమోట్ జువోన్ కి ఇస్తుంది. జువోన్ డిస్కో లైట్స్ రాక్ మ్యూజిక్ పెట్టుకొని వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తూ వర్క్ అవుతున్న ఎక్సైట్మెంట్ లో తనకే తెలియకుండా ఆ రిథం ని ఫాలో అవుతూ కాళ్ళు తల ఊపుతూ ఉంటాడు. జువోన్ అంత ఎక్సైట్ అవుతూ ఉండడం చూసి సూజోన్ కి అర్థమైపోతుంది ఇది జువోన్ రూమే అని. జువోన్ సూజోంగ్ తననే చూస్తుందని సడన్ గా రియలైజ్ అయ్యి మ్యూజిక్ ని ఆపి ఆమెతో మాట్లాడుతూ, నా మేనల్లుడు మ్యూజిక్ టేస్ట్ నా మ్యూజిక్ టేస్ట్ ఒకటే అని కవర్ చేస్తాడు. కానీ సూజోంగ్ నిజం తెలుసుకోవడానికి అక్కడే ఉన్న కామిక్ బుక్స్ ని కెలుకుతుంది. జువోన్ ఆ బుక్స్ ని తన దగ్గర నుండి లాక్కొని అవి ఎంత వాల్యుబుల్ లో లిమిటెడ్ ఎడిషన్ బుక్స్ అని ఆ కామిక్ బుక్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సూజోంగ్ నవ్వుతూ, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు, ఇవన్నీ నీ మేనల్లుడివి కావు, నీవి అని. మీరు చైర్ ఉమెన్ కి ఏకైక వారసులు, మీకు రిలేటివ్స్ కూడా లేరు, మీకు మేనల్లుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడుగుతుంది. జువోన్ కి ఇంకా భయం వేస్తుంది. తన గురించి ఇంకొక పెద్ద సీక్రెట్ జువోన్ కి తెలిసిపోయిందని, ఈ ఇన్ఫర్మేషన్ తో తనని బ్లాక్ మెయిల్ చేస్తుందేమో అని. కానీ సూజోంగ్ జువోన్ తో మాట్లాడుతూ, మీకు కామిక్స్, రాక్ మ్యూజిక్, గేమింగ్ అంటే ఇష్టం, మీ లైఫ్ చాలా ఫన్ గా ఉంది, ఈ రూమ్ చూడడం వల్ల మీ గురించి నాకు ఇంకా ఎక్కువ తెలుసుకునే ఛాన్స్ వచ్చింది అంటుంది. ఈ లోపల తన కాళ్ళు వైర్ కి తగులుకొని కింద పడబోతుంది. జువోన్ తన వాల్యుబుల్ కామిక్ బుక్స్ ని కింద పడేసి తనని పట్టుకుంటాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు. సూజోంగ్ ఇంటికి వెళ్లిపోయే ముందు జువోన్ తో మాట్లాడుతూ, నాకు మీరు కొనిచ్చిన అడ్రస్ రిటర్న్ ఇవ్వడానికి కొంచెం టైం ఇస్తారా అని అడుగుతుంది. జువోన్ తనతో మాట్లాడుతూ, ఆ డ్రెస్ నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ డ్రెస్ నీకు గిఫ్ట్ గా ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ ఎవరన్నా అమ్మేస్తారా అని అడుగుతాడు. అది విని సూజోంగ్ షాక్ అయ్యి, ఆ డ్రెస్ నాకు గిఫ్టా అని అడుగుతుంది. జువోన్ రిప్లై ఇచ్చే లోపల సూజోంగ్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో
సోజుంగ్ డాడీకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్తారు. సోజుంగ్ హడావిడిగా బయలుదేరుతూ ఉంటుంది. జువోన్ నేను నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేస్తా అంటూ సోజుంగ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. జువోన్ సోజుంగ్ డాడీకి సర్జరీ జరిగేంత వరకు అక్కడే ఉండి వాళ్ళ డాడీని రికమెండేషన్ తో విఐపి రూమ్ కి షిఫ్ట్ చేపిస్తాడు. సోజుంగ్ డాడీని విఐపి రూమ్ లోకి షిఫ్ట్ చేసేసాక సోజుంగ్ డాడీ జువోన్ కి ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. జువోన్ సోజుంగ్ డాడీతో మాట్లాడుతూ ఇది నా డ్యూటీ, మా కంపెనీ ఎంప్లాయీ ఫ్యామిలీకి ఇస్తున్న బెనిఫిట్ ఇది అని చెప్తాడు. అలాగే ఆ రోజు ఇంపార్టెంట్ వర్క్ వల్ల అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి బెల్ కొట్టినందుకు సారీ అని చెప్తాడు. సోజుంగ్ జువోన్ చేసిన హెల్ప్ కి ఇంప్రెస్ అవుతుంది. జువోన్ వెళ్లిపోతుంటే తనని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సోజుంగ్ వెళ్తుంది. సోజుంగ్ జువోన్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి నవ్వుతుంది. కానీ జువోన్ కి తన లోపల చాలా బాధపడుతూ బయటికి నవ్వుతున్నట్టు నటిస్తుంది అని అర్థమయ్యి జువోన్ సోజుంగ్ తో మాట్లాడుతూ నీకు నవ్వు రాకపోతే ఫోర్స్డ్ గా నవ్వకు అని చెప్పి వెళ్ళిపోతాడు. సూజంగ్ కి తన చైల్డ్హుడ్ గుర్తుకొస్తుంది. సూజంగ్ రోజు హాస్పిటల్లో వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉండేది. తనకి ఒంటరిగా చాలా భయం వేసినా రెస్పాన్సిబుల్ గా అన్ని పనులు చేసేది. హాస్పిటల్లో వాళ్ళ అమ్మ చావు చూశాక తనకి హాస్పిటల్ అంటేనే భయం వేయడం మొదలవుతుంది. ఇదంతా గుర్తుకు వచ్చి సూజంగ్ ఏడుస్తూ ఉంటుంది. జువోన్ తనకి ఒక గిఫ్ట్ ఇద్దామని తిరిగి వస్తాడు. కానీ సూజంగ్ బయట కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసి ఆగిపోతాడు. సూజంగ్ జువోన్ కి మళ్ళీ టెక్స్ట్ లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. జువోన్ నీ కోసం ఒక గిఫ్ట్ ని రిసెప్షన్ లో ఇచ్చాను, తీసుకో అని చెప్తాడు. ఏ స్టఫ్ టాయ్ అయితే కేఫ్ లో సూజంగ్ కావాలనుకుంటుందో అది ఇస్తాడు. ఆ టాయ్ ని చూడగానే సూజంగ్ ఫేస్ లోకి స్మైల్ వస్తుంది. సూజంగ్ వాళ్ళ తమ్ముడికి డాడ్ కి జరిగిన ఇంజురీ గురించి తెలిసి వెంటనే అక్కడికి వచ్చి తనని చూసుకుంటాడు. పక్క రోజు సూజంగ్ వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది. సూజంగ్ తమ్ముడు అక్కడికి వచ్చి సూజంగ్ తో మాట్లాడుతూ నువ్వు ఇంటికి వెళ్ళు, ఈ రోజు నుండి డాడీని నేను చూసుకుంటా అంటాడు. సూజంగ్ తనని కోపంగా అరుస్తూ ముందు హాస్టల్ కి వెళ్లి నీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు అంటుంది. తన తమ్ముడు మాట్లాడుతూ ఆయన నా డాడీ కూడా, తనని చూసుకోవడం నా డ్యూటీ కూడా అంటాడు. సూజంగ్ డాడీ కూడా సూజంగ్ ని రెస్ట్ తీసుకోమని పంపించేస్తాడు. సూజంగ్ ఆ రోజు జువోన్ ఇంట్లో మర్చిపోయిన తన టూల్ బాక్స్ ని తీసుకోవడానికి తన ఇంటి దగ్గరికి వెళ్తుంది. సూజంగ్ జువోన్ తో ఆ డ్రెస్ గిఫ్ట్ అని తెలియక అమ్మేశానని చెప్తుంది. జువోన్ పర్లేదని చెప్తాడు. ఆ టూల్ బాక్స్ తీసుకొని సూజంగ్ కార్ లో తిరిగి వెళ్లిపోబోతుంటే తన కార్ స్టార్ట్ అవ్వదు. జువోన్ తనని ఆపి కార్ ని వెంటనే రిపేర్ చేయించాలని చెప్తాడు. సూజంగ్ ఎంత వద్దన్నా వినకుండా చివరికి సర్వీస్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ జువోన్ సూజంగ్ తో మాట్లాడుతూ వాళ్ళ డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. సూజంగ్ ఇప్పుడు బాగున్నారని చెప్తుంది. జువోన్ మాట్లాడుతూ అయితే ఇంక నువ్వు ఏడవు అన్నమాట అని అంటాడు. జువోన్ మాట్లాడుతూ ఎవరు ఏడ్చారు, నేను ఏడవలేదే అంటుంది. జువోన్ మాట్లాడుతూ సరే అలాగే అనుకుందాం అంటాడు. సోజంగ్ మాట్లాడుతూ ఆ రోజు నేను ఏడ్చింది మా డాడీ వల్ల కాదు, నా చైల్డ్హుడ్ గుర్తుకు వచ్చి. చిన్నప్పుడు మా అమ్మకి హెల్త్ బాగలేక తను చనిపోయే వరకు హాస్పిటల్ వార్డ్ లోనే ఉంది అని చెప్తుంది. జువోన్ మాట్లాడుతూ నువ్వు అవన్నీ మర్చిపోవాలంటే నువ్వు డైవర్ట్ అవ్వాలి, వీడియో గేమ్సే బెస్ట్ దానికి అని చెప్తాడు. సోజంగ్ మాట్లాడుతూ చిన్నప్పుడు నేను వీడియో గేమ్స్ ఆడేదాన్ని, కానీ దానివల్ల నాకు ఒక పెద్ద స్కామ్ జరిగింది, అందుకే వీడియో గేమ్స్ ఆడడం మానేశాను అని చెప్తుంది. సోజంగ్ ఆ స్కామ్ ఏంటో చెప్పే లోపల ఒక అతను అక్కడికి వచ్చి జువోన్ కి సోజంగ్ కార్ చాలా ఓల్డ్ అయ్యి రిపేర్ చేయడం చాలా కష్టం అని చెప్తాడు. జువోన్ కార్ రిపేర్ అవడానికి టైం పడుతుందని ఈ లోపల తను యూస్ చేసుకోవడానికి కొత్త కార్ ని అరేంజ్ చేస్తాడు. కానీ సూజంగ్ ఆ ఆఫర్ ని వద్దంటుంది. జువోన్ మాట్లాడుతూ ఇది నీకు రెంట్ కి మాత్రమే ఇస్తున్నాను, నువ్వు వర్క్ కి వెళ్లాలన్నా మీ డాడీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పుడు నీకు కార్ కావాలిగా, నీ కార్ రిపేర్ అయ్యాక నా కార్ నాకు ఇచ్చేయి అంటాడు. ఇంకా తప్పక సూజంగ్ ఆ కార్ ని తీసుకుంటుంది. ఆ కార్ తనకి బాగా నచ్చుతుంది. పక్క రోజు జువోన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న బాబు వచ్చి గుద్దడంతో తన చేతిలో ఉన్న ట్యాబ్ కింద పడిపోతుంది. ట్యాబ్ స్క్రీన్ డ్యామేజ్ అవుతుంది. ఆ ట్యాబ్ లో ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తన కంప్యూటర్ లో తప్పితే ఇంకెక్కడా ఉండవు. సెక్రటరీ క్వాన్ జువోన్ తో మాట్లాడుతూ వెంటనే ఆఫీస్ లో ఎవరినన్నా ఆ డీటెయిల్స్ ని మీకు సెండ్ చేయమని చెప్తాను అంటుంది. జువోన్ తనని ఆపి తనతో మాట్లాడుతూ అవసరం లేదు, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నా ఫోన్ లో కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అని చెప్తాడు. వెంటనే జువోన్ వాష్రూమ్ లోకి వెళ్లి సూజంగ్ కి కాల్ చేసి ఆమెతో మాట్లాడుతూ నువ్వు అర్జెంట్ గా నా ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి నా కంప్యూటర్ నుండి నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని నాకు సెండ్ చేయి, నేను నిన్ను తప్పితే ఎవరిని నమ్మలేను అంటాడు. సూజంగ్ మాట్లాడుతూ అయితే కంప్యూటర్ పాస్వర్డ్ చెప్పండి అంటుంది. జువోన్ పెట్టిన కంప్యూటర్ పాస్వర్డ్ ఎవరికి తెలియకూడదని జువోన్ సెక్రటరీ క్వాన్ కి తన ఫోన్ లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయని అబద్ధం చెప్పి సూజంగ్ కి తన సీక్రెట్స్ అన్ని తెలుసన్న నమ్మకంతో తనకి ఈ పనిని అప్పచెప్తాడు. జువోన్
సూజంగ్ కి తప్పక తన పాస్వర్డ్ చెప్తాడు. తన పాస్వర్డ్ జపనీస్ లాంగ్వేజ్ లో నేను డెవిల్ ని అని పెట్టుకొని ఉంటాడు. సూజంగ్ కి ఆ పాస్వర్డ్ అర్థం కాదు. జువోన్ తన సిగ్గంతా విడిచి పెద్దగా నేను డెవిల్ ని అని అరుస్తాడు. సూజంగ్ పాస్వర్డ్ తో కంప్యూటర్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని తన ఫోన్ కి సెండ్ చేస్తుంది. జువోన్ వాళ్ళ నాన్నమ్మకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాడు. వాళ్ళ నాన్నమ్మకి ప్రాజెక్ట్ బాగా నచ్చుతుంది. చీఫ్ కిమ్ హాజిన్ రెస్టారెంట్ అందరికీ తెలియడానికి వాళ్ళ ఫ్రెండ్ ని ఆ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తాడు. చీఫ్ కిమ్ హాజిన్ తో మాట్లాడాక తనతో జస్ట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. వాళ్ళ మధ్య జరిగినవి సీరియస్ గా తీసుకోవడం లేదు అని అర్థమవుతుంది. చీఫ్ కిమ్ రెస్టారెంట్ నుండి వెళ్ళిపోతూ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడాక రియలైజ్ అవుతాడు తను హాజిన్ లవ్ చేస్తున్నాడని. దాంతో తిరిగి రెస్టారెంట్ లోకి వెళ్లి హాజిన్ తో మాట్లాడుతూ డేట్ కి వెళ్దామా అని అడుగుతాడు. కానీ హాజిన్ ఒప్పుకోదు. చీఫ్ కిమ్ హాజిన్ తో మాట్లాడుతూ మీరు నా మాటలు నమ్ముతారో లేదో తెలీదు, నేను మిమ్మల్ని చూసిన వెంటనే ప్రేమలో పడ్డాను అంటాడు. హాజిన్ మాట్లాడుతూ నేను ఇప్పుడు ఎవరిని డేట్ చేయాలనుకోవట్లేదు, నాకు ఏ రిలేషన్షిప్ కమిట్మెంట్ పెట్టుకోవాలని లేదు అని చెప్తుంది. చీఫ్ కిమ్ తను రీసెంట్ గా డివోర్స్ అవ్వడం వల్ల అలా ఫీల్ అవుతుందని అర్థం చేసుకుని తనని ఫోర్స్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పక్క రోజు ఆఫీస్ లో సూజంగ్ కి జువోన్ పెట్టుకున్న పాస్వర్డ్ గుర్తొచ్చి జువోన్ చిన్న చిన్న క్యూట్ సీక్రెట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటుంది. మీటింగ్ రూమ్ లో సూజంగ్ జువోన్ ని పాస్వర్డ్ పేరుతో ఏడిపిస్తూ ఉంటుంది. జువోన్ కోపంగా ఆ టాపిక్ గురించి ఎత్తొద్దు అని అరుస్తాడు. సూజంగ్ జువోన్ ని కూల్ చేయడానికి చాక్లెట్ మిల్క్ తెచ్చిస్తుంది. కానీ జువోన్ నాకేమొద్దు అని చెప్తాడు. కానీ చివరికి నోరూరి దాన్ని తీసుకొని తాగుతాడు. జువోన్ క్యూట్ గా చిన్నపిల్లల్లా ఆనందంగా చాక్లెట్ మిల్క్ తాగడం చూసి సూజంగ్ కి జువోన్ క్యూట్ గా అనిపించి నవ్వుతుంది. జువోన్ సూజంగ్ తో మాట్లాడుతూ నా సీక్రెట్స్ నీకు తెలియడం నాకు అస్సలు నచ్చలేదు, కానీ జీవితంలో ఒకరికైనా మన గురించి తెలిస్తే అది మంచి విషయమే అని ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తాడు. అది వినగానే సూజంగ్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. సూజంగ్ వాళ్ళ అమ్మ బర్త్డే రోజు తనని బాగా మిస్ అవుతూ ఉంటుంది. ఈ విషయం తన బ్లాక్ డ్రాగన్ తో షేర్ చేసుకుంటుంది. ఎందుకంటే బ్లాక్ డ్రాగన్ తనతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని చెప్తాడు. నైట్ హాజిన్ సూజంగ్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంటే దారిలో జువోన్ ని చూస్తుంది. జువోన్ తనని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హాజిన్ తనే బ్లాక్ డ్రాగన్ అని గుర్తుపడుతుంది. మనకి ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 10 years బ్యాక్ హాజిన్ బ్లాక్ డ్రాగన్ ని మీట్ అవుతుంది. జువోన్ హాజిన్ తో మాట్లాడుతూ టీం అందరికి నా ఏజ్ ఎక్కువ అని అబద్ధం చెప్పినందుకు సారీ అని చెప్తాడు. హాజిన్ మాట్లాడుతూ నువ్వు అబద్ధం చెప్పి కూడా ఎందుకు ఆ రోజు మీటింగ్ వచ్చావు అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ నా అపియరెన్స్ మ్యాటర్ కాదేమో అని అనుకున్నాను, కానీ అందరూ నా అపియరెన్సే చూశారు అని అంటాడు. హాజిన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ జువోన్ మాట్లాడుతూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇప్పటి నుండి ఏ మనిషిని నమ్మాలనుకోవడం లేదు, అలాగే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇంకా నుండి నేను గేమ్ ఆడడం కుదరదు, నేను స్టడీస్ కోసం యుఎస్ వెళ్తున్నాను అని చెప్తాడు. హాజిన్ కి జువోన్ బ్లాక్ డ్రాగన్ అని మాత్రమే తెలుసు, కానీ తన రియల్ నేమ్ తనెవరు అన్నవి తెలీదు. అందుకే తను జువోన్ ని తన గురించి అడుగుతుంది. జువోన్ తనతో మాట్లాడుతూ నా గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకోవద్దు, ఒకవేళ బై మిస్టేక్ నా గురించి ఎప్పుడన్నా తెలిసి తెలియనట్టుండు అని చెప్తాడు. హాజిన్ కి తను ఎందుకు అలా చెప్తున్నాడో అస్సలు అర్థం కాదు. హాజిన్ జువోన్ తో కొన్ని రోజులు తనతో గేమ్ ఆడటం కంటిన్యూ చేయమని అడుగుతుంది. జువోన్ కొంచెం సేపు ఆలోచించి ఓకే చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. జువోన్ హాజిన్ తో మాట్లాడుతూ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్యూచర్ లో ఎప్పుడైనా నన్ను చూస్తే తెలియనట్టు యాక్ట్ చేయమని అని అంటాడు. హాజిన్ మాట్లాడుతూ అవునా, ఎప్పుడు చెప్పావు, నేను మర్చిపోయాను, నిన్ను చాలా రోజుల తర్వాత చూసి ఎక్సైట్ అయ్యాను, పైగా నా రెస్టారెంట్ గిఫ్ట్స్ కూడా పంపించావు, నేనెలా ఇగ్నోర్ చేస్తాను అని అంటుంది. హాజిన్ మాట్లాడుతూ ఇదంతా సరే కానీ మనం ఎప్పటి వరకు విడివిడిగా కూర్చొని మాట్లాడుకోవాలి అని అడుగుతుంది. యాక్చువల్ గా జువోన్ కి ఎవరన్నా తనని హాజిన్ తో చూస్తారేమో అన్న భయంతో వేరే వేరే టేబుల్స్ లో మాట్లాడుకుందాం అని చెప్తాడు. జువోన్ హాజిన్ తో మాట్లాడుతూ ఇంకెప్పుడైనా నన్ను బయట చూస్తే చూసి చూడనట్టు ఉండండి, లేదంటే ఇంకెప్పటికీ మీతో మాట్లాడను అని చెప్తాడు. హాజిన్ సరే అని చెప్పి నవ్వుతుంది. జువోన్ వెళ్ళిపోయిన వెంటనే సూజంగ్ తనని మీట్ అవ్వడానికి వస్తుంది. ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళ్తారు. అక్కడ సూజంగ్ హాజిన్ కి తన కంపెనీ డైరెక్టర్ జువోన్ వాళ్ళ డాడీకి బాగాలేకపోతే ఎంత హెల్ప్ చేశాడో చెప్తుంది. సూజంగ్ అంతకు ముందు తన డైరెక్టర్ ని ఎప్పుడు తిట్టేది. సడన్ గా తనని ఎక్కువ పొగడటం గమనించి హాజిన్ సూజంగ్ తో మాట్లాడుతూ నీకు మీ డైరెక్టర్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. సూజంగ్ మాట్లాడుతూ నాకెవ్వరిని డేట్ చేయాలని లేదు, నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం అని చెప్తుంది. పక్క రోజు ఆఫీస్ లో సూజంగ్ తన కంపెనీ ప్రోడక్ట్ లిస్ట్ లో వాళ్ళ కంపెనీకి లాస్ వచ్చే ప్రొడక్ట్స్ ని యాడ్ చేసి ఉండడం గమనిస్తుంది. సూజంగ్ కి ఆ ప్రొడక్ట్స్ జువోనే యాడ్ చేశాడని తెలిసి కోపంగా జువోన్ దగ్గరికి వెళ్లి మీరే అలా చేశారా అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ అవును, నేనే యాడ్ చేశాను, దానివల్ల నీకేమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు. సూజంగ్ మాట్లాడుతూ అవును, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్ యాడ్ చేయడం వల్ల కంపెనీకి లాస్ వస్తుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని అని చెప్తుంది. తర్వాత టీమ్ లీడర్స్ అందరితో మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా
సూజంగ్ అందరి ముందు జువన్ తో మీ డెసిషన్స్ తప్పు అని చెప్తుంది. జువన్ కోపంగా ఇంకా నా డెసిషన్స్ వల్ల ఎవరికన్నా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు. జువన్ డెసిషన్ తప్పని తెలిసినా కూడా తను ఎవరూ ఎదిరించలేక సైలెంట్ గా ఉంటారు. జువన్ మాట్లాడుతూ నాకు నా ఈగో ముఖ్యం కాదు, కంపెనీని నిలబెట్టడం ముఖ్యం. ఇలా మీరంతా కంపెనీకి లాస్ వస్తున్నా సైలెంట్ గా ఎలా ఉంటున్నారు అంటూ బాగా డిసప్పాయింట్ అవుతూ కొత్త ప్రోడక్ట్ లిస్ట్ ఇచ్చి నేను మీ అందరికి టెస్ట్ పెట్టాను, సూజంగ్ తప్పితే ఈ టెస్ట్ ఎవ్వరు పాస్ అవ్వలేదు అంటాడు. జువన్ అలా చేయడం సూజంగ్ కి అస్సలు నచ్చదు. జువన్ సూజంగ్ తో మాట్లాడుతూ నువ్వెందుకు అంత అప్సెట్ గా ఉన్నావు అని అడుగుతాడు. సోజంగ్ మాట్లాడుతూ నన్ను ఒకరు అలా టెస్ట్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్తుంది. జువన్ మాట్లాడుతూ నీ మూడ్ ని బాగా చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. సోజంగ్ మాట్లాడుతూ నన్ను ఒంటరిగా వదిలే చాలు అంటుంది. జువన్ మాట్లాడుతూ నేను నిన్ను ఒంటరిగా ఎందుకు వదులుతాను, ఒకవేళ నువ్వు నా మీద కోపంగా ఉంటే నాకు చాక్లెట్ మిల్క్ ఎవరు కొనిస్తారు అంటూ తన మూడ్ సెట్ చేయడానికి గేమ్స్ ఆడడానికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళిద్దరు కలిసి చాలా గేమ్స్ ఆడతారు. ఇద్దరు ఒకరితో ఒకరు పోటా పోటీగా ఉంటారు. వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు కంపాటిటివ్ అవ్వడంతో జువన్ ఎక్కువ గేమ్స్ గెలవడం సూజంగ్ కి నచ్చక తన చెయ్యి పట్టుకొని ఇంకొక గేమ్ ఆడదాం అంటుంది. సడన్ గా సోజంగ్ జువన్ చేయి పట్టుకుందని రియలైజ్ అయ్యి చెయ్యి తీసేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సూజంగ్ కి హాజిన్ నుండి కాల్ వస్తుంది. హాజిన్ తనతో మాట్లాడుతూ నన్ను మీట్ అవ్వడానికి ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతుంది. సోజంగ్ మాట్లాడుతూ నేను డైరెక్టర్ తో వీడియో గేమ్స్ ఆడుతున్నాను అని చెప్తుంది. హాజిన్ అది విని బాగా ఎక్సైట్ అయ్యి మీ డైరెక్టర్ ని తీసుకొని డిన్నర్ కి నా రెస్టారెంట్ కి రా అని చెప్తుంది. సోజంగ్ జువన్ ని హాజిన్ రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తుంది. దారిలో జువన్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు. సోజంగ్ మాట్లాడుతూ మీకు ఆ రెస్టారెంట్ తెలిసి ఉండదు, ఎందుకంటే అదంత ఫేమస్ కాదు అని చెప్తుంది. సడన్ గా సోజంగ్ షూలేస్ ఊడిపోతాయి. జువన్ కూర్చొని తన షూస్ ని టై చేస్తూ ఉంటాడు. సోజంగ్ కి ఒకరలా తనని కేర్ తీసుకోవడం బాగా నచ్చుతుంది. సోజంగ్ జువన్ కి బాగా ఇంప్రెస్ అవుతుంది. అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే సోజంగ్ కి హాజిన్ నుండి కాల్ వస్తుంది. హాజిన్ సోజంగ్ తో మాట్లాడుతూ రెస్టారెంట్ కి రాకు, ఇక్కడ బ్లాక్ డ్రాగన్ ఉన్నాడు అని చెప్తుంది. అది విని సోజంగ్ షాక్ అవుతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 4 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.